కరోనా మహమ్మారి కంటే స్థూలకాయం, ఉభాకాయం ప్రస్తుతం ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా పరిణమించిందని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ప్రముఖ రోబోటిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక విఎల్పురం స్వాదిష్ట కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యశోద హైటెక్ సిటీ అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన ఫలితాలు రాబడుతూ ఎంతో మందికి ఆరోగ్యప్రదాయినిగా ఆశాకిరణంగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా ఊబకాయం నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తుండగా రాజమండ్రి లాంటి టైర్ 2 నగరాల్లో ఈ తరహా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థూలకాయానికి శాశ్వత పరిష్కారం చూపే బేరియాట్రిక్ సర్జరీని కేవలం అందం కోసం చేసే ప్రక్రియగా, కాస్మెటిక్ సర్జరీగా భావించడం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది బాధితుల ప్రాణాలను నిలబెట్టే అత్యంత కీలకమైన చికిత్స అని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డీజీఎం ఆంధ్ర మార్కెటింగ్ హెడ్ జి సంతోష్ కుమార్, టీమ్ లీడర్ ఎస్వివి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒబెసిటీ కానీ ఊబకాయం అనేది మనకి గ్లోబల్గా బౌండరీస్ లేని డిజీజ్ అండి. కోవిడ్ మనకి బౌండరీలు ఎలా దాటిందో ఒబెసిటీ కానీ ఊబకాయం కానీ బౌండరీలు లేకుండా మనకి ఇప్పుడు ఉండే పెద్ద సమస్య. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మనకి ప్రతి 8 మందిలో ఒక్కరికి ఉంటుంది. మన ఇండియాలో అయితే ప్రతి 3 ఒక్కరికి ఉంటుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనందరం రాజమండ్రి వాసులము ఫుడ్ ప్రియులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన ఈ డిజిటల్ యుగంలో మనకు అది ఇంకా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఈ వెయిట్ లాస్ కోసం అందరూ డిజిటల్గా యూట్యూబ్లు చూడడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం చేస్తుంటారు. దీనికి నేనేమంటానంటే మాలాంటి బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్కి యశోద హైటెక్ సిటీలో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం. దీంట్లో సర్జరీ ఎవరికి అవసరం అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. దీన్ని మనకు BMI బాడీ మాస్ ఇండెక్స్ అనే ఒక వెయిట్ అండ్ హైట్ని బేస్ చేసి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంటుంది. BMI ఎవరిలో అయితే 40 కంటే ఎక్కువ ఉంటుందో సర్జరీ ఖచ్చితంగా మేలు చేస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు ఈ వెయిట్ లాస్ సర్జరీ కానీ బేరియాట్రిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కాదండి. కాస్మెటిక్ సర్జరీ కాకుండా ఏంటి అంటే ఇట్స్ అ లైఫ్ సేవింగ్ సర్జరీ. అందుకే దీని పేరు మెటబాలిక్ సర్జరీ అని మార్చారు. ఎందుకు మెటబాలిక్ సర్జరీ అని అంటారు అంటే మనకు తెలిసిందే వెయిట్ పెరగడం వలన ఇప్పుడు ఉండే వాటిల్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ రావడం, బీపీలు పెరగడం, మోకాలు నొప్పులు రావడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం, ఎస్పెషల్లీ ఈ మధ్య అందరికీ తెలుసుంటారు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరగడం. ఇవన్నీ ఒక్క షాట్లో తీరాలి అంటే మనకి ఉండే ఆయుధం ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం. వెయిట్ లాస్ చాలామంది డైట్ ఎక్సర్సైజ్లో తగ్గుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే BMI 30 బిలో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. కానీ BMI 40 అబవ్ ఉండే వాళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ BMI 40 పైన ఉండే వాళ్ళు ఏమవుతారంటే అండి, ప్రతి 100 మందిలో అందరం నాలాగా ఏమనుకుంటారంటే డైట్ చేసి మనం అన్ని వెయిట్ తగ్గించేద్దాం అనుకుంటారు. కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మాత్రమే సాధించగలరు. మిగతా 98 మంది ఎలా ఉంటారంటే ఒక నెల తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. మళ్ళీ ఎలా పెరుగుతారు? 2 పెరుగుతారు. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉపయోగపడతారు. ఎవరిలో సర్జరీ చేయాలి అనేది మీకు ముందు చెప్పినట్టుగా BMI బేస్డ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూవెన్ సైన్స్ ఇప్పుడు మనకు అవైలబుల్ డేటా ప్రకారం డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకొక మరో జన్మ ఇస్తుందండి.